శ్రీ గురుభ్యో నమ. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం పాల్గొన మాసం ఫిబ్రవరి 18వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. ఈ 18వ తేదీ నుంచి ఉన్నటువంటి మీకు తులారాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి మీకు చెప్పాను. తులకు అధిపతి ఎవడండి? శుక్రుడు 6వ ఇంట్లో ఉన్నాడు. ఎవరితో ఉన్నాడండి? శుక్రుడు శనితో కలిసి ఉన్నాడు. శని ముందా పని ముందా? శని తాలూకా దోషం ఏమి లేదు ఇక్కడ. శుక్రుడు తాలూకా బలాన్ని విహీనం అయిపోతుంది. శుక్రుడు బలవంతుడు. భార్యకి, బిడ్డలకి, కుటుంబానికి దూరంగా ఉండి మనం ఉండవలసిన భర్తకి భార్యకి, భార్యకి భర్త, పిల్లలైనా చదువుకున్న పిల్లలైనా ఒక దగ్గర అనుకుంటే ఇంకొక దగ్గరికి ఈ విధంగా పరివర్తన చెందడం, ఇబ్బందులు పడడం జరుగుతుంది. ఆరోగ్యము జటిలతమవును, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. శుక్రుడు ఎప్పుడు కూడా యోగాన్ని ఇస్తాడు, ఆనందాన్ని ఇస్తాడు, ఉల్లాసాన్ని ఇస్తాడు. అది మనం జాగ్రత్తగా కంట్రోల్ చేసుకోలేకపోతే అనారోగ్యానికి కారకుడు కూడా తనే అవుతాడు. మనం ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించుకొని చేయవలసిన విషయాలు. తుల అంటే ధర్మబద్ధం, కాటా ఇచ్చాడు అక్కడ. త్రాసు అంటే పాపపుణ్యాలు సమానంగా మనం క్యాల్కులేషన్ చేసుకోవాలి. కాలచక్రంలో ఈ 12 రాశుల్లో తులారాశికి అంత మెయిన్ ఇచ్చాడు. చూసారండి, ఏ రాశికి కూడా అటువంటి ధర్మబద్ధమైనటువంటి ఒక సింబల్ ఇవ్వలేదు. తులారాశికే ప్రత్యేకించి ఇచ్చారంటే అది అర్థం చేసుకోండి. మీరు ధర్మబద్ధంగా నడుచుకోవాలి, నడుచుకుంటారు, నడుచుకోవాలి. అయితే రెండు సమానమే. పాపం పెడితే పాప ఫలితం, పుణ్యం చేసుకుంటే పుణ్య ఫలితం. తులారాశి వారికి దొరుకుతుంది. సాక్షాత్ నందమూరి తారక రామారావు గారు కూడా తులారాశి. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఎంత జాగ్రత్తగా ఉండేవారు, ఎంత జాగ్రత్తగా నడుచుకొని వచ్చేవారు. అది తులారాశి వారు ఎవరి మాట వినరు, అది వాస్తవం. వినేటట్టుగా ఉంటారు, వినరు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి గోచారంలో మనం చాలా జాగ్రత్తగా చూసుకున్నట్టుగైతే మీరు పదునైన కత్తి మీద ప్రయాణము అన్నాడు ఇక్కడ. పదునైన కత్తి మీద ప్రయాణం అన్నది ఎలా జాగ్రత్తగా ఉండాలండి. మనం ఏమి చేస్తున్నామో మనకి దాటి వెళ్తుంది. మనం ఊహించిన స్థితిలో మన ఆ రోడ్డు, మన ఆ తాలూకా ప్రయాణం సాగుతుంది. ఊహించలేని రోడ్లు, ఊహించింది అయితే ఈ తోవలో వెళ్తున్నాము, ఈ తోవలో ఈ విధంగా ఉన్నాం, ఈ విధంగా ప్లాన్ చేసుకుంటున్నాం. వితౌట్ ప్లాన్ లేదు. ఏం చేస్తున్నామో మనకే తెలియదు. చాలా జాగ్రత్త. ఎందుకంటే గోచారం ఇంత కరెక్ట్గా మీకు ఎవరు కూడా ఇంత విశ్లేషణ చేయలేదేమో. అంటే గోచారాన్ని మీ జాతకం ఎలా తెలియదు. ఇప్పుడు మీ జాతక ఫలితం కూడా తీయాలి. తీస్తే ఇక్కడ గోచారాన్ని అక్కడ చూసుకో. అది బాగుందనుకో, తిరగలేదు, కుబేరులే. ఎందుకంటే ఇక్కడ గోచారం చాలా ఇంపార్టెంట్. మీరు మాట్లాడే మాటలోని కానీ మీ ప్రవర్తనలో కానీ ఏమాత్రం బేసిస్ కొడితే మీరు ఎన్ని మెట్లు ఎక్కారో ఆ మెట్లందరికీ దొల్లుకొని కిందకు వచ్చేస్తారు. ఎదుగుదలకి ఎన్ని కష్టపడి మీదకి ఎక్కామండి. ప్రతి మెట్టుకి కష్టమే కనబడింది. ఈ కష్టం అనేది దాటుకోనప్పుడు మనం కొద్దిగా స్థానాన్ని, గమ్యాన్ని చేరుకుంటున్నప్పుడు జాగ్రత్తలు వహించకపోతే మీకు ఒకటి స్వయంకృత అపరాధం కూడా ఉంది మీలోనే. నేను పర్వాలేదు, నాకు తిరుగులేదు అన్నటువంటి భావన మీకు ఎప్పుడైతే ఏర్పడిందో అప్పుడు మీరు దొల్లిపోతారు. జాగ్రత్త. కుటుంబంలో కూడా చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయండి. స్నేహితులతో, సన్నిహితులతో కూడా చాలా జాగ్రత్తగా మసులుకోండి. ఎవరి విషయాలైనా సరే విన్నట్టుగానే మీరు స్వీకరించండి. ఎవరికి మధ్యన సాక్ష్యాలకు వెళ్ళకండి. కోర్టు వ్యవహార చిక్కుల్లోకి పడకండి. పోలీస్ స్టేషన్ వ్యవహార శైలిలో కూడా మీరు వెళ్ళకండి. కొన్ని ఇబ్బందుల్లో మిమ్మల్ని వాడుకుంటారు. కాబట్టి అన్ని మీ పొగడ్తలకు లొంగిపోయి మధ్యస్థలంలో సంతకాలు పెట్టడం,
నేను హామీగా ఉన్నానని చెప్పడం, ఇలాంటి విషయాల్లో కొన్ని జాగ్రత్తలు పాటించండి. రియల్ ఎస్టేట్ వ్యాపార రంగం చేస్తున్న వాళ్ళకి కూడా ఒక ముఖ్య గమనిక ఏముందంటే, ఏదైనా సరే మీరు చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూచి చేయండి. ఆగిపోయినటువంటి ఏదైతే ఉన్నాయో మీ వ్యవహార శైలి పెండింగ్ వ్యవహారాలు అవి క్రమేపంగా ఒక స్థాయికి తీసుకొస్తారు. ఎటువంటి భయపడాల్సిన పని లేదు. శివారాధన ముఖ్యము. తులారాశి వారికి నేను చెప్పాను, శివారాధన ముఖ్యము. శివుని ఆరాధించండి, మంచి సుఫలితాలు సిద్ధం. మళ్ళీ మరో ఎపిసోడ్తో ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఓం శాంతి. మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.